నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇజ్రాయెల్కి ఒక్క అనుమతి ఇచ్చుంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి కాదు 1970 నుంచి 80ల మధ్యలో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందన్న విషయం వెలుగులోకి రాగానే వాటిని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఇప్పుడు ఇరాన్పై ఎలా అయితే దాడి చేసిందో అదే విధంగా నాడు ఒక్క పర్మిషన్ కనుక భారత్ ఇచ్చి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్ర సామర్థ్యం ఉండేది కాదు. కానీ భారత్ అందుకు అనుమతించలేదు. అయితే ఎందుకు అలా జరిగింది? పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యం విషయంలో భారత్ ఎందుకు లైట్ తీసుకుంది? ఇజ్రాయెల్ కోరినా ఎందుకు అనుమతించలేదు? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను. ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న దేశాలకు అణు సామర్థ్యం ఉంటే అస్సలు ఒప్పుకోదు. వాటిని నాశనం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తుంది. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలకు అణ్వస్త్ర సామర్థ్యం ఉంటే అది ఇజ్రాయెల్కి పెను ప్రమాదంగా మారుతుంది. అందుకే ఏ దేశం అణ్వస్త్ర సామర్థ్యాన్ని రూపొందించుకుంటున్నా వాటిని నాశనం చేసే వరకు వదిలిపెట్టదు. ఇలాగే 1978లో మొదటిసారిగా పాకిస్తాన్ న్యూక్లియర్ పరిశోధనపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు ఒప్పందించింది. ఆ దేశం అణ్వస్త్ర పరిశోధనలు చేస్తుందని తెలుసుకుంది. దీంతో వాటిని నాశనం చేయాలని అందుకు ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇజ్రాయెల్కు పాకిస్తాన్కి మధ్య దూరం చాలా ఎక్కువ, దాదాపు 3000 కిలోమీటర్లు. అక్కడి నుంచి యుద్ధ విమానాలు ఎగిరి వెళ్లాలంటే యోమోన్, జోర్డాన్, ఇరాన్ దేశాల మీదుగా వెళ్లి పాకిస్తాన్ని చేరుకోవాలి. అందుకు చాలా దూరం అవుతుంది. దీనికి తోడు ఈ 3 దేశాలు ఇజ్రాయెల్కు శత్రువులే కాబట్టి తమ గగనతలంలో యుద్ధ విమానాలు ఎగురితే ముందే పసిగట్టి అప్రమత్తమవుతాయి. ఒకవేళ వెళ్లి దాడులు చేసినా తిరిగి వచ్చేలోపు ఆయా దేశాలు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను నాశనం చేస్తాయి. సో ఈ ప్లాన్ వర్కౌట్ కాదు. అందుకే తమకు మరో చోట ఎయిర్ బేస్ ఉంటే బెటర్ అని ఇజ్రాయెల్ అనుకుంది. అందుకు భారత్ బెస్ట్ అని భావించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య దశాబ్దాల వైరం ఉంది. పాక్ ఏర్పడిన తొలి నుంచి మన దేశంతో యుద్ధాలకు దిగుతూనే ఉంది. అందులోనూ ఇజ్రాయెల్ భారత్కు మిత్రదేశం కాబట్టి శత్రువు మిత్రుడు అన్న ఫార్ములా ఉపయోగించింది. అందులో భాగంగానే భారత్ని ఆశ్రయించింది. ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం తమ F-16, F-15 యుద్ధ విమానాలు జామ్నగర్, ఉదంపూర్ ఎయిర్ బేస్లకు చేరుకుంటాయి. ఇవి పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గరలో ఉంటాయి. ఇక్కడికి చేరుకున్న తర్వాత పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై దాడులు చేయడానికి సిద్ధమవుతాయి. సరైన సమయం చూసుకొని పాక్ పై దాడులు చేస్తాయి. భారత్ ఇందుకు సహకరిస్తుందని ఇజ్రాయెల్ పథకం. అంతా బాగానే ఉంది. ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ని సంప్రదించి ఈ ప్లాన్ని చెప్పింది ఇజ్రాయెల్. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. తనది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అందుకు ఒప్పుకోలేదు. అనంతరం 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్తో అప్పటికే యుద్ధం చేశారు కాబట్టి ఆమె ఒప్పుకుంటారన్న కారణంతో వెంటనే ఇజ్రాయెల్ వర్గాలు ఆమెను సంప్రదించాయి. ఆమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక పాకిస్తాన్ అంతు చూడడానికి ఇజ్రాయెల్ సర్వం సిద్ధమైంది. కానీ ఈ ఆపరేషన్కి ఇందిరాగాంధీ ఉన్నట్టుండి బ్రేకులు వేశారు. భారత్, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తాయన్న సమాధానం నిఘా వర్గాల ద్వారా పాక్కు తెలియడంతో అమెరికాకు తెలిపింది. అమెరికా తీవ్ర ఒత్తిడి చేయడంతో భారత్ ఆగిపోయినట్లు సమాచారం. అప్పట్లో ఆఫ్ఘాన్లో పోరాటానికి ముజాహిద్దీన్లకు పాక్ శిక్షణా కేంద్రంగా ఉంది. దీంతో అమెరికా వారికే మద్దతు పలికింది. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు అమెరికాకు ఇందిరాగాంధీ ఎప్పుడూ తలవంచలేదని చెబుతుంటారు. కానీ అప్పట్లోనే అటువంటి పరిస్థితి లేదని తెలుస్తోంది. అమెరికా ఒత్తిడితోనే కాదు, అప్పటికే దేశంలో భింద్రన్వాలే నేతృత్వంలోని ఖలిస్తానీ ఉద్యమం హెచ్చు స్థాయిలో ఉంది. ఇందిరాగాంధీ పెంచి పోషించిన పామే ఈ భింద్రన్వాలే. పంజాబ్లో అప్పటికే బలమైన రాజశక్తిగా ఉన్న అకాలీదళ్ పార్టీని దెబ్బకొట్టడానికి ఈ ఉగ్రవాదిని ఇందిరా పెంచి పోషించారు. కానీ పాముకు పాలు పోసి పెంచితే పెద్దయ్యాక బుసలు కొట్టినట్టు భింద్రన్వాలే ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని సవాల్ చేశాడు. దీంతో పాటు పలు అంతర్గత సమస్యలు ఉన్నాయి. అప్పటికీ ప్రజలు ఎమర్జెన్సీ నీడలు మర్చిపోలేదు. ఈ దశలో పాక్పై దాడి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయొచ్చు. ఇలా పలు అంశాలను అధ్యయనం చేసిన ఇందిరాగాంధీ చివరి నిమిషంలో తన అనుమతులను వెనక్కి తీసుకోవడంతో దాడి ఆగిపోయింది. దీంతో ఇందిరాగాంధీ వల్ల పాకిస్తాన్ ఇప్పుడు అణ్వస్త్ర సామర్థ్యంతో రెచ్చిపోతుంది. ఆ రోజే ఇందిరాగాంధీ ఒక్క పర్మిషన్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏ అణు సామర్థ్యం అయితే పాకిస్తాన్ రెచ్చిపోతుందో అది ఉండేది కాదు. ప్రస్తుతం ఆ దేశం మనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. సీమాంతర ఉగ్రవాదంతో పాటు కాశ్మీర్ వేర్పాటువాదాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తుంది. దీనికి ప్రతిగా భారత్ దాడి చేయాలన్నా తమ దగ్గర అణుబాంబులున్నాయని గుర్తుపెట్టుకోమని హెచ్చరించింది పాకిస్తాన్. అందుకే ఇన్నాళ్ళు భారత్ దుందుడుకు చర్యలు తీసుకోలేదు. కానీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సహనం కట్టలు తెంచుకుంది. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్పై భారీగా దాడులకు పాల్పడింది. నిజానికి ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు భూభాగం విషయంలో మాత్రమే యుద్ధాలు సంభవించాయే కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం జరగడం ఆపరేషన్ సింధూర్తోనే జరిగింది. మోదీ అణ్వస్త్ర భయాలను సైతం లెక్క చేయకుండా యుద్ధాన్ని సాగించారు. అదే ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఇప్పటికీ పాకిస్తాన్ ఇలా విర్రవీగేది కాదంటారు నిపుణులు. ఇప్పుడు చెప్పండి రాబాయ్, ఇందిరాగాంధీ ఎప్పుడు అమెరికాకు తలంచలేదా? దేశంలోని శత్రువులను
పాములను పెంచినట్టు ఎట్ట పెంచిందో అర్థమైందా? ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా. ఒకప్పుడు మీడియా మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఏది చెప్తే అది నిజమైపోయింది. సోషల్ మీడియా వచ్చాక వాస్తవాలను తొవ్వి బయటికి తీసి ప్రజలకు తెలియజేస్తుంది. ఈరోజు ప్రజల్లో చైతన్యం రావడానికి కారణం అవుతుంది. నేను మాట్లాడేటోళ్ళు ఈ వీడియో చూసినాక మాట్లాడండి. ఎవరైనా ఇలా మాట్లాడితే ఈ వీడియో ఒకసారి చూపించండి. పాపం ఇందిరాగాంధీ ఎలా తలొంచింది, బుసలు కొట్టించుకున్న పాముకి ఎలా వణికిపోయింది అనేది అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.